రాజగోపాలు వెంకటరెడ్డి కాంగ్రెస్ కు డబుల్ ఇంజన్. ఇవాళ డబుల్ ఇంజన్ మాట ఇచ్చింది. 3 లక్షల మెజార్టీ తెచ్చి చామల కిరణ్ ఇవాళ ఎంపీగా ఎన్నుకుంటామని. చామల కిరణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీ మూసీ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించే బాధ్యత నాది. గంధమల్ల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. బ్రాహ్మణ వెళ్ళి ఎంకన్న సొంతూరులో ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. ఎస్ఎల్బీసీ 2005లో ఎంకన్న రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి తీసుకొచ్చిండు. 34 కిలోమీటర్లు మొత్తం సొరంగం దువ్విండు. ఇంకా 10 కిలోమీటర్లు దువ్వితే పూర్తయ్యేదాన్ని దరిద్రుడు 10 ఏళ్ళ నుంచి తవ్వకుట్టి ఇడిచిపెట్టాడు. ఇవాళ నల్గొండ ఫ్లోరైడ్ ఎవరి పాపం? నీ పాపం కాదా? 10 ఏళ్ల కింద ఒకవేళ తెలంగాణ రాగానే ఎస్ఎల్బి పూర్తి చేసి ఉంటే 3 లక్షల ఎకరాలకు సస్యశ్యామలమై ఫ్లోరైడ్ భూతం శాశ్వతంగా భూస్థాపితమవుతుండే. ఎస్ఎల్బిసిని పండబెట్టింది నువ్వు కాదా సన్నాసుడా అని నేను అడుగుతున్నా. పిలాయి కాలువ గురించి మా అనిల్ అంటుండు, బునియాది కాలువ గురించి మా అనిల్ చెప్తుండు, ధర్మారెడ్డి కాలువ గురించి మా అనిల్ చెప్తుండు, పిలాయిపల్లి చెప్పిన దిండి. ఈ ప్రాజెక్టులన్నీ మరి పూర్తి చేయాలి. 4.5 ఏళ్ళు మనమే ఉంటాం కదా మిత్రులారా. ఇప్పుడు ఎన్నికైంది అయితే 4.5 ఏళ్ళు కదా. మరి 4.5 ఏళ్ళలో ఇవన్నీ పూర్తి చేయాలంటే మీ తరఫున కొట్లాడే సిపాయి ఒకటి ఉండాలనా? అనుమతులు తేవాలంటే పార్లమెంట్లో మాట్లాడేటోడు ఉండాలనా? ఇప్పుడు గోపాలాన్ని ఇక్కడనే ఉండే, ఇంకన్నా ఇక్కడనే ఉండి నాతోని కుడి భుజం ఎడం భుజంగా. మరి ఢిల్లీకి మీ తరఫున సిపాయిని పంపించాలనా లేదా? మరి పంపించాలంటే శ్యామల కిరణ్ 3 లక్షలతో గెలిపించాలనా లేదా? అప్పుడు ఏమవుతుంది? డబుల్ ఇంజన్ కాదు, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది భువనగిరికి. ఈ ట్రిపుల్ ఇంజన్ మీ భువనగిరి సమస్యలు తీరుస్తుంది. ఈ ట్రిపుల్ ఇంజన్ భువనగిరికి ఐటీ పరిశ్రమలను తీసుకొస్తుంది. యాదాద్రి పేరు మళ్ళీ యాదగిరి గుట్టగా మార్చే బాధ్యత మనది.